నిన్న నైట్ మనం స్టే చేసింది ఇదే రూమ్. సేమ్ మనం సల్లేరిలో ఎట్లయితే బెడ్ షేరింగ్ చేసినామో ఇక్కడ కూడా డార్మేటరీ టైప్, బట్ నాట్ డార్మేటరీ. ఇక్కడ కూడా బెడ్స్ ఒకటే రూమ్లో ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 7:43 అవుతుంది టైము. బయలుదేరబోతున్నాం, అన్నీ రెడీ అయినా. సో బయలుదేరాం. ఇప్పుడు మనం ఉన్నది సుర్కే. సో అసలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఇక్కడ నుంచి మనం మొత్తం కూడా ట్రెక్కింగ్ ఉంటుంది, ఇంకా ఇక్కడ ట్రావెల్స్ ఏమున్నది, ఇక అన్నీ కూడా ట్రెక్కింగే ఉంటుంది అన్నమాట. ఓకే బాయ్ గైస్. ఓకే మనం see you. నిన్న ఉన్నది మొత్తం ఇదే అన్నట్టు సుర్కే. నిన్న రాత్రి వచ్చిన వే అంతా అదే. సో మొత్తం సుర్కే అంటే పెద్ద సిటీ ఏం కాదు, చిన్న విలేజ్ లాంటిది. బట్ ఇక్కడ నుంచి మన లుక్లాకి వాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం నిన్న ఉన్న హోటల్ ఇదే. మొత్తం మనకు బెడ్, ఫుడ్. నిన్న బీరాజ్ భయ్య దోస్త్ సైడ్, మంచి దోస్త్ సైడ్ అన్నట్టు. నిన్న నైట్ నుంచి ఫుల్ మీ ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మన పోయిండు లక్పా భయ్య లోపలికి పోయిండు. నిన్న మనల్ని తీసుకొచ్చింది ఆయననే. సో అదన్నట్టు మనం నిన్న ఉన్న హోటల్ ఇది, మీకు మార్నింగ్ చూపెట్టిన. ఓకే ఎనీహౌ బాయ్ బాయ్ బాయ్. మనం ఇప్పుడు బయలుదేరినాం. ఇక్కడ నుంచి అసలు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. ఈ నుంచి ఇంకా మొత్తం మనం వెళ్ళాల్సింది వాకే. ఇక్కడ నుంచి లుక్లాకి వెళ్తాం. అందరు కూడా లుక్లాకి, అంటే అందరు అని ఏం లేదు, లుక్లాకి మామూలుగా ఫ్లైట్ వస్తారు. మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. మనకి ఇక్కడ మొత్తం ఎంత అయిందంటే 1400 అయింది ఎన్పిఆర్. మనకు 1300. ఏమేమి ఇచ్చారు చెప్పన్నా? నైట్ బెడ్, హాట్ వాటర్, వైఫై, మార్నింగ్ సూప్, బ్లాక్ కాఫీ. ఇవన్నీ మనకి ఇచ్చారు అన్నట్టు. ఒరిజినల్గా చాలా రీజనబుల్ ప్రైస్ ఇట్లా అన్నమాట. ఓకే గాయస్, వెళ్తుందాం, చూద్దాం ఎలా ఉంటుందో. మళ్ళీ ఒకసారి చూడొచ్చు మీరు. ఇదే సుర్కే. ఇక్కడ నెట్ ఎగ్జాక్ట్లీ టైంకి అయిపోయింది. ఇది మనం ఎక్కుతున్నాం ఆల్రెడీ ప్రజెంట్. ఎగ్జాక్ట్లీ నెట్ అయిపోయింది. బట్ కొన్ని అప్డేట్ చేయాలి, టెంపరేచర్ గిట్ట. మనం ఎక్కుతున్న కొండ ఇది. ఇలా స్టీప్ ఉంటుంది అని చెప్పారు. యాక్చువల్లీ జాగ్రత్త మాత్రం లోయలే. మన దొరకను కూడా దొరకం, ఇట్లుంటాయి అన్నట్టు. అదన్నమాట. గాడిదలు వస్తున్నాయి, తొందర వెళ్ళిపోవాలి. ఎప్పుడు కానీ ఇక్కడ జంతువులు గిట్ట వస్తే వాటికి దగ్గరలో నిల్చోకుంటే బెటర్. ఎందుకంటే అవి ఏ టైంలో ఎలాంటి మూడ్లు ఉంటాయో తెలియదు. ఇవన్నమాట. కొండ చూడు ఎట్లుందో, ఎంత బాగుంది. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ డే. కానీ ఇంత వెయిట్ వేసుకొని ఇలా వెళ్ళడం ఈ చలిలా. సో నేను పెద్దగా ఏం ఎక్కలే, అయినా హార్డ్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ ట్రూ. ఫస్ట్ డే, ఫస్ట్ ట్రిప్. I feel it's very hard and difficult. బయలుదేరి హాఫ్ అన్ అవర్ కూడా కాలే, అప్పుడే అలసిపోయాను అన్నమాట. ఈ కట్టెతో నడవాల్సి వస్తుంది. అది
ముచ్చట. హీరోలను పీకుదాం పొడుద్దాం అని అనుకుంటే కుదరదమ్మా. ఇది హిమాలయాలు, ఎవరెస్ట్. ప్రకృతికి విరుద్ధంగా వినాం అనుకో, ఈయనే శాశ్వతంగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం దాన్ని కూడా గౌరవిస్తూ పోవాలన్నమాట. ఓకే, డన్. పక్కన చూసినావా నది వారుతుంది, ఎంత మంచి జలపాతం సౌండ్ వస్తుంది. కూర్చోవచ్చు. దూల తీరిపోతుంది. అంటే ఆల్రెడీ చెప్పిరు నీకు, సుర్కే నుండి లుక్లకి స్టీప్ ఉంటుంది మొత్తం ఇట్లా. సో కొంచెం కష్టతరం అని చెప్పారు. మన ముందు ఇవన్నీ బచ్చా మనం ఎన్నో ఎక్కి దిగినట్టు ఇట్లా బిల్డప్ ఇచ్చినాం. ఇప్పుడు అనుభవిస్తున్నా. అక్కడ పాపం ఇవి 2 తీసుకోరా అని అన్నాడు. అమ్మ నువ్వు నా ముందు వచ్చారా అన్నట్టు ఫీల్ అయ్యి ఒకటే తీసుకున్నా. అఫ్కోర్స్ ఐఎమ్ ఫీలింగ్, బట్ ఆ విల్లు చూడొచ్చు అన్న ఎట్లా మోసుకపోతుండ, ఎంత బరువు. అందుకే వీళ్ళని షెర్పాలు అన్నారు. షెర్పాలు అంటే ఇక్కడ ఉండే కమ్యూనిటీ అన్నట్టు వాళ్ళు. సో ఇక్కడ వాతావరణం, ఇక్కడ వర్క్స్ వాళ్ళకి అలవాటు అయి ఉంటాయి అట్లా. అది 85 నుంచి 90 కిలోలు ఉంటుంది అట. చూసినా మనం ఉత్త ప్లేసులనే 50 కిలోల బస్తాలు ఆటడానికి కింద మీద అవుతాం. ఆయనే 85 నుంచి 90 కిలోల బరువు కొండ మీద మోస్తుండు. అంటే మన సామర్థ్యం ఎప్పుడు కానీ పెంచుకుంటే పెరుగుతుంది, ఇంట్లో కూర్చుంటే అస్సలు పెరగదు. దట్ ఈస్ నేచర్ ఐడియాలజీ. అన్న ఏజ్ 25, కానీ 25లో 85 kgs బరువు మోస్తుంది. 85 to 90 kgs ఉంటుందంట. వాట్ ఏ గ్రేట్ కదా. లవ్ దిస్. నేను పొద్దున లేవగానే వీటి గంటల సౌండ్ విన్నా. నేను అనుకున్నా వీటికి ఎందుకురా గంటలు కట్టిర్రు అనుకున్నా. పొద్దున 5 గంటలకే వీటి జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు. కిందికి వెళ్ళి వీటికి ఎందుకురా గంటలు కట్టిర్రు అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇట్లా తోపుంట వస్తాయి కదా, అవి వస్తున్నట్టు ముందే మనకు తెలిసిందనుకో పక్క కాగాలి. లేకపోతే ఎడమకాలతో ఒకటి ఇచ్చిందనుకో ముందుకి వెళ్ళి ఇక లేవనే లేవు మనం. అందుకోసమే వీటికి గంటలు కట్టినట్టున్నారు, వస్తున్నాడు తెలుస్తా అన్నట్టు. చూడవచ్చు ఇక్కడ మనం ఒక్కలే ఉన్నాం ఇంత పెద్ద గుట్టలల్లా అడవులల్లా. ఇంతకంటే ఆనందం ఉంటుందా? మన వెనక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు, సౌండ్ కూడా వస్తలేదు. ఇట్లా వాకింగ్ సౌండ్. చలో చలింగి ఒక్కలు వస్తే ఇట్లా అన్నట్టు. ఇడికి దారి ఎండ్ అయింది యాక్చువల్లీ. అంతకుముందు ఉన్నట్టుండే కానీ కూలిపోయినట్టుంది. ఇట్లా తెలియదు అంతే. ఒక్కరు వస్తే అందుకోసమే ఒక్కరు పోవద్దని అంటారు అన్నట్టు. సోలో వస్తే అడవిలో ఏమైనా కాటగాల్సినాం అనుకో కష్టమవుతుంది కదా. అందుకోసం ఈ నుంచి ఇంకొక దారి ఉంది, దాని మీదకి వెళ్ళి అలా వెళ్ళాలి అన్నట్టు. మళ్ళీ మనకి ఎవరైనా కలిస్తే అడిగేదాకా మనకు మన లుక్లో వెళ్తున్నామా బుక్లో వెళ్తున్నామో తెలియదు. చూడవచ్చు ఫుల్ అడవి, జంగల్ కా బచ్చామై. ఇప్పుడు ఒంటరి ప్రయాణం చేస్తాం. ఇక్కడికి కనుక ఓ చీరతప్పులో గుడ్డేలుగా వచ్చిందనుకో, సింపుల్గా నీ ఇష్టం రాబోయ్, నేనైతే నీతో కొట్లాడలేను పరిగెత్తలేను అనే పొజిషన్ ఉంది అన్నట్టు మనకి. ఇంత ధైర్యంగా ఎందుకున్నావు అంటే అలాంటి ఇక్కడ ఏం రావు అన్నట్టు.
అదే మన ధైర్యం. చూడండి మనం నడుస్తున్న దారి ఎలా ఉందో. ఇట్లా వెళ్ళడానికి కొండ ఎక్కినాం, కొండ దిగుతున్నాం. కొండ అదన్నమాట. మనకు కట్ అయిన దారి ఉంది వీడు, ఆ దారితో కలుస్తాడు. మనకు తెలియదు కదా. మళ్ళీ ఎవరైనా మనిషి కనబడేదాకా గుడ్డిగా పోవాల్సిందే. అలా కానీ ఇస్తే భయ్యా ఏ రాస్తే కిదర్ జాతి అని అడగాలి. నేపాలి రాదు కదా, అందుకే. ఇక్కడ 10:30 చల్లగా ఉంది. నీడ ఉన్న కాడ చల్లగా ఉంది, ఎండ ఉన్న కాడ కొంచెం పర్లేదు, వామ్ ఉంది అన్నట్టు. అదన్నమాట. ఇలా మీరు చూడొచ్చు, మంచు కురిసింది, చాలా మంచి పడ్డది అక్కడ చూడొచ్చు మీరు. ఇదంతా మంచిగా కురిసింది మొత్తం, అదే ఏడ చూసినా అదే మంచిగా కనబడుతుంది. మంచు కురిసి వేలలో మల్లె తడుసు ఎందుకో ఎందుకో ఇట్లా అన్నమాట. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, అడగాలి. అబ్బో మామూలుగా యా. మొత్తానికి ఇది ఒక్క అడుగన్న వేయాలి కదా. యా ఔర్ బెండ్ హో జావు. ఓకే. ఓ బాగా కష్టం ఉంది కాకపోతే. ఏ హోనా రకో. कैसे रखू वो? ये क्यों किया है? पकड़ने के लिए. ऊपर नहीं आया है ना. ओके ओके. ఇదన్నమాట, ఇలా వెళ్ళాలి. కష్టమేమో, చాలా కష్టం, బట్ ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. ఎనీహౌ थैंक यू ब्रदर. ट्रेनिंग होना पड़ता है इसको, थोड़ा ट्रेनिंग हुआ तो. మొత్తానికి మన పాత ఫ్రెండ్స్ కలిసిరు మళ్ళీ అందువేళ. సో మనం ఒకసారి ట్రై చేసినాం కూడా. కొంచెం ట్రైనింగ్ అంటే కొంచెం ట్రైన్ అయితే ఓకే, అంటే కొంచెం కొంచెం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళంత కెపాసిటీ వస్తుంది. ఫస్ట్ టైం కదా. బట్ ఒక విషయం చెప్పాలా, అది మోసి నా బ్యాగ్ మోస్తే చాలా అలగా కనిపిస్తుంది. లైక్ దట్, అంతే కదా. ఏదైనా హార్డ్ ట్రై చేసినాం అనుకో, తర్వాత మిగతా మనకు చాలా చిన్నగా అయిపోతాయి. పక్క పొంటే జలపాతాలు, అడవులు, గుట్టలు. ఇక్కడ పక్షులు ఎక్కువ ఏం కనబడతాయి. ఒక మార్నింగ్ ఒక మంచి కలర్ పక్షి ఒకటి కనిపించింది. ఎక్కడ చూసినా ఇట్లాంటి నాచు అయితే ఎక్కువ ఉంది. చెట్లకు కూడా ఫుల్, ప్రతి చెట్లకు. ఈ చెట్లు ఎక్కువ కనబడుతున్నాయి, ఆ చెట్లు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. వీటిని ఫైన్ ట్రీ అస్ అంటారేమో, నాకు కూడా తెలియదు. బట్ ఐ విల్ గూగుల్ ఇట్, నేను చెప్తాను మీకు. ఈ నాచు అయితే ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. మనం ఇప్పుడు బ్రిడ్జ్ దాటుతున్నాం, చూడొచ్చు. దిస్ ఇస్ అ బ్రిడ్జ్, ద ఫస్ట్ బ్రిడ్జ్ వీఆర్ క్రాసింగ్ ఇన్ హిమాలయాస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీరు ఎక్కడ పడితే అక్కడ స్నో పడి ఉంది, చూడొచ్చు. చల్లగా ఉంది తెలుసా. ఇప్పటికీ ఇక్కడ ఉన్నది ప్రస్తుతం 2 degrees సెంటిగ్రేడ్. యాక్చువల్లీ ఏంటంటే నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఉంటే మీకు ఇవాళ స్క్రీన్ షాట్ పెట్టేటండి, ఇంకా పెట్టలే. ముందుకు పోయినాక పెడతా, చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ముందడే చూడొచ్చు హిమాలయాస్.
బాగుంది, మనం వెళ్ళేది అక్కడికి. ఇక్కడ టెంపుల్ లాంటిది ఏదో ఉంది, త్రివేణి మహాదేవ్ అంట. బాగుంది. ఇవి బర్రెలు ఉన్నట్టున్నాయి, హిమాలయన్ బర్రెలు. ఇవి కూడా ట్రావెల్ పర్పస్ యూజ్ చేస్తారు. హెలికాప్టర్ పోయి అన్నమాట. ఎయిర్పోర్ట్ లుక్లా అది. ఇక్కడ హెలికాప్టర్లు ఉన్నాయి చూడొచ్చు అదన్నమాట. ఏదైనా హెలికాప్టర్ రీచ్ అయితే ఫోటో కానీ వీడియో కానీ తీద్దాం. ఏంటైతే ఇది ఎయిర్పోర్ట్ ఆఫీస్ వచ్చినాం. యాక్చువల్లీ అడిగిన ఇక్కడ నుంచి కాట్మాండు వెళ్ళడానికి, ఇది లుక్లా కాట్మాండు వెళ్ళడానికి ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ పర్టికులర్ అథారిటీ అంటే ఏం లేదు. మేబీ ఇది ప్రైవేట్ హస్తాలలో ఉండొచ్చు. సింపుల్గా ఆయన ఏమన్నాడంటే $500 అన్నాడు. మేము ఇండియన్ అన్నా కానీ మాట మాట్లాడట్లేదు. ప్లేన్స్ అంటే ఇప్పుడు ప్లేన్స్ ఏం లేవన్నాడు. అంటే ఇది సీజన్ కాదు కదా, మేబీ అందుకోసం కావచ్చు. $500 అంటే 45,000 ఈ నుంచి కాట్మాండు వెళ్ళడానికి. ఇప్పుడు చెప్పండి, ఇక మనం వచ్చిన దారి బెటరా ఈ దారి బెటరా? ప్రైస్ హౌ మచ్ ప్రైస్ హియర్ టు కాట్మాండు? No, there's 5 people. Okay, no passenger. Okay, if passenger Passenger, if also one charter, one helicopter charter. Yeah. one charter, 5 members. 5 members. members. For 1 member, how much? One member something way $500 something. $500. 45,000 Indian rupees. Huh? 45,000 Indian something, rupees. Something. ఓకే థ్యాంక్ యూ. అదన్నమాట, 45,000 అవుతుంది. దానికన్నా మనం ఇక మన లోకల్ ప్యాసింజర్లు వస్తారు పాపం, బరువులు మోసుకుంటా. మనకంటే తక్కువ బరువులే అవుతారు వీటికి. అదన్నమాట, ఇది చాలా చిన్న రన్వే. ఎంత చిన్నదంటే చాలా చిన్నది. హెలికాప్టర్లకు పర్ఫెక్ట్ కానీ ప్లేన్లకు కాకపోవచ్చు. కానీ ప్రైజెస్ వితౌట్ ఏమంటారంటే జనాలు లేకపోయినా, ఇప్పుడు ఒక 5గురు కావాలని అన్నాడు. అయినా కానీ $500 అన్నాడు. $500 అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం 45,000 అవుతుంది కావచ్చు మేబీ. సో అదన్నమాట ముచ్చట. ఎవరన్నా రావాలనుకుంటే బై ఎయిర్వే రావచ్చు, నాలా రోడ్వే కాకుండా. రోడ్వే వచ్చిన వాళ్ళ బ్యాక్ బోన్ అయితే ఇరిగిపోతుంది. సెకండ్ హాఫ్ సల్లెరి టు సురికేలా ఖచ్చితంగా ఇరుగుతుంది. కాట్మాండు సల్లెరి ఓకే, వామిటింగ్ వస్తుంది. కానీ ఇక సల్లెరి టు సురికే అయితే బ్యాక్ బోన్ ఇరుగుడే, అదొకటే తక్కువ. మనం ఆల్రెడీ లుక్లో రీచ్ అయినాం అన్నట్టు దీని ప్రకారం. హెలికాప్టర్ లుక్లా ఇట్లా అమ్ముతారు అన్నట్టు ఒకవేళ. కాకపోతే ఆనం చేసుకునే బెటర్, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. చూసారుగా, మనం ఎక్కడానికే చచ్చిపోతాడు. దుకాణాలు ఉన్నాయి పర్లేదు. చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది. సిటీ లెక్క ఏం లేదు, పెద్దగా చిన్న విలేజ్ లెక్క ఉంది అన్నట్టు. షూస్ ఎవ్రీథింగ్ అవైలబుల్. ఒకవేళ మనకి అందువేళ ఏదైనా మిస్ అయితే ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఎంత అందంగా ఉంది స్ట్రీట్. ఇది లుక్లాల్ అన్నట్టు బాగానే ఉంది. ఇక్కడ స్ట్రీట్ మంచిగానే ఉంది. రాను స్టార్టింగ్లో కొంచెం విలేజ్ లెక్క అనిపించిన, ఇక్కడ లుక్లా అవుట్డోర్స్ అని ఉన్నాయి. ఈ టీషర్టు ఫోటో తీసుకుందాం ఎట్లా పోవాలో ఉన్నది దీనిలోనే. లుక్లా నుంచి పాక్డింగ్ 5 kilometers అంట. బట్ ఏంటంటే టైం ఎంత పడుతుందో తెలియదు మనకి. టూరిస్ట్ ఏమంటారు పాంప్లెంట్స్ కూడా ఉన్నాయి ఎట్లా వెళ్ళాలని. ఎవరెస్ట్ బేస్ క్యాంప్, ఎవరెస్ట్ టూర్కి ఎలా వెళ్ళాలనేది మ్యాప్.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలి కలపత్తర్ ఎక్కడ ఉంటుందని టూరిస్ట్ మ్యాప్ అన్నట్టు. అది కాస్ట్ మాత్రం మామూలే లేదు, 500 ఎన్పిఆర్ అంట. 100కి ఇస్తావా అంటే ఇయ్య అన్నారు. ఓకే నైస్. అది 100 అడిగినా కానీ ఇయ్య అన్నది. ఇక్కడ అవుట్ఫిట్స్ అన్నీ కూడా దొరుకుతాయి, బాగానే ఉన్నాయి షాప్లో. ఈవెన్ లుక్లా అలా డబ్బులు ఉంటాయి, ఏదైనా చేయొచ్చు. గల్లీలు కూడా బాగుంది, ఈ దారిలన్నీ కూడా చూడొచ్చు మీరు. ఇదే టాటా ఎయిర్ హెల్పింగ్ డెవలప్ రూల్, తారా ఎయిర్, సారీ టాటా ఎయిర్ కాదు అది, తాతది కాదు, తారది. ఇక్కడ మీరు ఫుడ్ తీసుకోవచ్చు. మనం ఎప్పుడు తినేది ఇదే దాల్ బాత్. ఇంత అన్నం ఉన్న కూర ఇస్తాడు, సన్న రైస్ బాగుంటుంది, ఫ్రైడ్ రైస్, మోమోస్ అనేది తెలిసిందే, చౌమిన్. ఇగో తుప్ప అంటే ఇది ఇస్తాడు అన్నట్టు. అందులో ఎగ్ ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తెలిసిందే, కత్తి రోల్ అంట, సమోసా అది తెలిసి బాగా రేట్లు ఉంటాయి కావచ్చు. ఒకసారి కత్తి రోల్ ఎంత ఉందో అడుగుతా వెజ్లా. ఇది వెజ్ కాతి రోలి, దీని ఏమంటారు మర్చిపోయినా మన దగ్గర. రోల్ రోటీ ఏదో అంటారు కదా, వెజ్ రోల్ అంటారు. సో వెజ్ రోల్ అన్నట్టు. దీనికి 200 ఎన్పిఆర్. ఫ్రీగా వైఫై కూడా ఇస్తా అన్నాడు కనుక తిందాం, ఆకలి అవుతుంది, మంచి ఫుడ్ అని తింటున్నా. నౌ ఈబీసీ ట్రెక్కింగ్ ఆర్ ఎనీ పీపుల్ వెంట్ ఫర్ దిస్ టుడే? Lot of people went. Solo trekking allow करते? Solo trekking, solo EBC trekking is allow? Yeah. Okay, nice. Then. $15,000 for climbers, Everest summit. Okay. Just the permit only. Only for permit. Okay. And if you include all the guide charge, that will be around 50,000 to 60,000, I think. Dollars $50,000 yes. Oh, total. Mm-hmm. Means what will be there in? I think your guide's summit fee and your permit and your climbing gears. Okay, total they provide Yeah. in 50. I think 45, 50, something around like that. Okay. If I went for Kathmandu tourism, they will told total. What is what? They will give you the permit, but I don't think they can arrange. You'll have to look into the private companies for the climbing gear. Okay, thank you, madam. I think it will be better for you if you go for the bigger companies because they have insurance and stuff like that. So, yeah, that's 2,000 rupees. 2,000 rupees. Yes, sir. Indian currency? Oh, no, sir. No, only Nepali. Nepal. 1,500 है ना इंडियंस को? नेशनल पार्क में 1,500 है, ये वाला ये गांव पालिका वाला है, तो इसमें 2,000. वो इंडियन को फ्री में छोड़ देता बोला? नहीं. ओके. अगर डिप्लोमेट्स है तो फ्री में. डिप्लोमेट बोले तो? डिप्लोमेट राजदूत लोग. राजदूत. एम्बेसी पीपल. MBS. एम्बेसी जो लोग ये इंटरनेशनल अफेयर्स में इंक्लूड होते हैं. Okay. हाँ, yeah. Government employees like that. Not exactly government, but Embassies. diplomats. Okay. Diplomatic people. Diplomatic people only free to them. For them and children below 10. Okay. They also allow children below 10 also allow. Yeah, they can trek. They can trek. Okay. Not for the climbing this and that, but just for Just the only trekking EBC around. trekking. Yes. Yeah, nice. Thank you. What is the temperature present there? Any may I can if I will go up to Gorakshep near to there any guidance there? Gorakshep, How much temperature when we want to go? Any airs?
During the night time, it gives us food as minus 22, 20. 23. Okay. Yeah. Minus 22, minus 23. Minus So 16, day 17. we only day climbing only. Day climbing, the temperature is just like this, but it's a bit windy. Any Everest summit or today or in this time? Because it's winter season, it's not safe to Summit. climb. Yeah. Okay. Thank you. మనం లుక్లా చేరుకున్నాం. అక్కడ కనబడుతుంది చూడు, అది పగ్డింగ్కి ఎంట్రన్స్ లాంటిది అన్నట్టు. సో అక్కడ నుంచి వస్తే ఇక పగ్డింగ్ ఎంట్రన్స్ దగ్గరనే ఇక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. ఇక్కడ మనం పర్మిషన్ తీసుకోవాలన్నట్టు. మనకు ఇండియన్ వాళ్ళు అయితే ఆధార్ కార్డు ఇచ్చినా లేదంటే ఓటర్ ఐడి కార్డు ఇచ్చినా కానీ ఇట్లా పర్మిషన్ ఇస్తాడు. దీనికి నేపాలీ రూపీస్ ప్రకారం 2000 రూపాయలు అవుతాయి అన్నట్టు. అందులో ఉన్నామని అడిగిన మనం సబ్మిట్ చేయడానికి ఎలా పర్మిషన్ ఎక్కడ అంటే కాఠ్మండ్లో టూరిజం డిపార్ట్మెంట్లో ఉంటుంది, తీసుకోవాలి అని అన్నారు. పర్మిషన్ అక్కడ ఇస్తారన్నారు. ఓవరాల్ $40,000 to $45,000 అవుతాయి అన్నారు. తనకు కూడా పర్టికులర్స్ తెలియదు, బట్ మీరు కావాలంటే అందులో అడగొచ్చు అన్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక సాగర్మాత దగ్గర కూడా ఇంకొక సేమ్ పర్మిషన్ తీసుకోవాలి. ఇండియన్స్ ఫ్రీ ఉంటుందా అంటే ఉండదన్నారు. ఓన్లీ ఎంబసీ పీపుల్ లాంటి వాళ్ళకి ఇంకా సంథింగ్ ఇంకోటి ఏదో చెప్పాను. సో వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఉంటుంది అని చెప్పారు. అది మీకు ఆడియో అందులో పెట్టేస్తా. సో అదన్నమాట. మనం ఇక్కడ మనకి ఏదైనా గైడ్ లాంటిది ఏదన్నా ఉందా అంటే మ్యాప్ లాంటిది ఏదన్నా ఉందంటే మ్యాప్ ఇవ్వలే, బట్ మనకు ఒక టూరిస్ట్ సేఫ్టీ గైడ్ అని ఒకటి ఇచ్చారు అన్నట్టు. ఇది మనకు ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా చెక్ చేస్తారా అంటే తనకేం తెలియదు అని అన్నది. కేవలం ఓన్లీ ఇక్కడ జస్ట్ ఓన్లీ పర్మిషన్ మాత్రమే. ఇప్పుడు చాలామంది వెళ్ళారట ఐబీసీ ట్రెక్కింగ్. కాబట్టి సమ్మిట్ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో సమ్మిట్కి అయితే అలో చేయరంట. ఓకే, ఇక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత పక్కపొంటి పోలీసు వాళ్ళు ఉంటారు అన్నట్టు. వాళ్ళ దగ్గర మనం చూపెట్టాలి ఏమేమైతే మనం ఎంతమంది వెళ్తున్నాం, మన నెంబర్స్ ఇవ్వాలి. ఇక్కడ మన నెంబర్ ఒకటి ఇవ్వాలి, ప్లస్ మన అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ నెంబర్ కూడా ఒకటి ఇవ్వాలి అన్నట్టు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు గైడ్ ఉన్నారా లేదా అన్ని డీటెయిల్స్ అడుగుతారు, అన్నీ కూడా చెప్పేసేయాలి. మనకి ఇంకొకటి సాగర్మాతలో ఒక పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు, అది కూడా తీసుకోవాలన్నట్టు. వీళ్ళు సోలో ట్రెక్కింగ్ అయితే ఏమని లేదు, నన్ను నో అని కూడా చెప్పలేదు. ఇటు పక్కపంటి పోలీస్ చెక్ ఉంటుంది, ఇటు పక్కపంటి మనం నేషనల్ మున్సిపాలిటీ వాళ్ళది పర్మిషన్ టికెట్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా వెళ్తూ ఉండాలి. ప్రజెంట్ లుక్లో నుంచి పగ్డింగ్కి వెళ్తున్నాం. ఇది 3 hours బై వాక్. ఆ నుంచి మళ్ళీ నామ్చే వెళ్ళాలి. బట్ అక్కడికి వెళ్ళినాక చూద్దాం నామ్చే వెళ్ళొచ్చా ఇలా రాదా, టైం ఎట్లుంటుంది అనేది. బట్ 3 hours మాత్రం పగ్డింగ్ రీచ్ అవుతామనుంది. ఇంకొకటి ఇక్కడ మధ్యలో ఎక్కడనో టికెట్ ఉంటుంది అన్నారు, అక్కడ టికెట్ తీసుకోవాలి. అండ్ మధ్యలో స్తూపాలు కూడా ఉన్నాయి. గౌతమ్ బుద్ధుడు, కాళీమాత సంథింగ్. అది వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం. సుర్ఖి నుంచి లుక్లాకే హార్డ్ అనిపించింది. ఇది కొంచెం ఈజీ ఉంది, మోస్ట్లీ ప్లేన్ ఉంది వే. లుక్లో హైటెక్ ఆల్టిట్యూడ్, దాని తర్వాత పగిడింగ్ది కొంచెం తక్కువగా వచ్చి నాకు తెలిసి. చూద్దాం ఆడికి వెళ్ళి. హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ జనరేటింగ్ మాస్క్ అంట, చూసిరా. హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ జనరేట్ మాస్కింగ్లు కూడా ఉన్నాయి అన్నట్టు. నిన్న సల్లేరు నుండి సుర్కేకి వచ్చినాం చూడు, సేమ్ ఇట్లే ఉంది రోడ్డు ఎగ్జాక్ట్లీ. ఇంతకంటే దారుణం ఉంది కానీ మంచిగా అయితే లేదు. మధ్యలో బురద దిగుడు, టైర్ దిగుడు చాలా దారుణం. ఆయన
లక్పా అనేటనే మంచి వ్యక్తే, కాకపోతే కొంచెం స్లోగా తీసుకొచ్చాడు అంతే. మనకు 3,000 అని చెప్పినాం కదా, ఆయన 2,500 తీసుకున్నాడు, అది కూడా నేపాల్ రూపీస్. అదన్నమాట. కొండలు చూడొచ్చు ఎంత బాగున్నాయో, ఎన్ని కొండలు. మొత్తం మనం కొండలు గుట్టల మధ్యలోనే ఉన్నాం. ఏదన్నమాట ఇంకెళ్తూనే ఉండాలి మనం. ఇలా అంటే లుక్లా నుంచి పకడింగ్కి చేరుకోవడానికి 3 hours అని ఉంది మ్యాప్లో. ఆ నుంచి మొన్జోనో చేరుకోవడానికి 2.5 hours ఉంది. ఆ ముందట పోతున్నాయి, నా బ్లడ్ పడుతుంది. అదన్నమాట. మేబీ మొంజో వెళ్తానా వెళ్ళనా తెలియదు, బట్ పకడింగ్ అయితే చేరుకుంటాం. ఇలా ప్రజెంట్ అయితే 1:30 అవుతుంది. 3 hours అంటే 4 అంతే. మనం ఆఫీస్ నుండి ఇక్కడికి వచ్చి ఒక 1/2 hour అయినా అనుకో, ఇంకా 3 hours అక్కడ రీచ్ అవుతాం అన్నమాట. అందువేళ ఇట్లాంటి రెస్టారెంట్లు వస్తూనే ఉంటాయి. ఇంకా మనం పగడింగ్ చేరలే, బట్ అందువేళ చాలా అక్కడొకటి ఇల్లులు కూడా ఉంటాయి, మధ్యలో విలేజ్లు కూడా ఉంటాయి. దాపివి నాంచే వరకు ఎక్కువ ఉంటాయి అనుకుంటా, నాకు తెలియదు. చూద్దాం ముందు ఎట్లుంటుందో. నాంచే తర్వాత కొంచెం ఏమంటారు కఠినమైపోతుంది. నాంచే నుండి మనం రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ ఒకటి ఉంటుంది, రైట్ ఒకటి ఉంటుంది, మధ్యలో ఇంకొక శిఖరం కూడా ఉంది. అంటే ఇక్కడ చాలా శిఖరాలు ట్రెక్కింగ్ చేస్తారు. ఎవరెస్ట్ మాత్రం అందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్న ఒక అతను ఏదో కొత్తగా సోలో ట్రెక్కింగ్ చేసిండు. ఆ హిల్ పేరు తెలియదు, చేసిండు అన్నట్టు. లైక్ దట్ అలా చాలా చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో కూడా ఇంకొక కొండ కూడా ఉంది, బట్ మనం వెళ్ళేది ఈబీసీ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ ట్రెక్కింగ్ అదన్నమాట. వాళ్ళు వండించే ఆకుకూరలు, మన కూరలు ఇక్కడ అన్నంతో ఇచ్చే కూరలలో ఇవే ఉంటాయి ఎక్కువ. ఇక్కడ ఉల్లాక్ కూడా ఉంది, ఇప్పుడు ఉల్లాక్ ఇదేదో ఉంది, ఇదేంటో తెలియదు మనకి. చూడండి, కుంబు పాసంగ్ లాము రూరల్ మున్సిపాలిటీ 3 చొప్లంగు సోలుకుంబు అనేది మేబీ డిస్ట్రిక్ట్ కావచ్చు. ఇక్కడ టెంపుల్ ఉన్నట్టుంది, స్తూపం కావచ్చు, తెలియదు మనకి. వెల్కమ్ టు కుంబ్లాక్ గెస్ట్ హౌస్. ఇది అన్ సీజన్ కనుక ఎంత ఖాళీ ఉంది చూడండి. అసలు ఇంకా ముందు కూడా ఇవ్వలేరు. అదే సీజన్ టైంలో అయితే మనకి ఇక్కడ కూర్చోడానికి హోటల్ కూడా దొరకదంట, ఫుల్ నిండిపోతారంట. ఆఖరికి ట్రక్కులలో కూడా ఉంటారంట. నిన్న మనకు లక్పా చెప్పిండు. అందుకే అన్ సీజన్ కనుక ఈ కుక్క కూడా, ఇక్కడ కుక్కలన్నీ చాలా బూరు ఉన్నాయి. ఇక్కడ చలి నుండి తట్టుకోవడానికి అన్నమాట. అది చప్లాంగ్ గెస్ట్ హౌస్. సో మనం సోలో ట్రెక్కింగ్, దట్ ఈస్ కరుణాకర్. అప్పుడప్పుడు అక్కడక్కడ అట్టుకుంటూ పోవాలి, లేకపోతే మోసమయ్యేటట్టుంది. ఇంతకుముందు నాకు ఎందుకు ఆగాలనిపించి ఒక హోటల్ కాడ ఆగి బ్లాక్ టీ తాగిన. యాక్చువల్లీ నేను వెళ్ళి రూట్ రాంగ్ అంట. అక్కడ నేను బ్లాక్ టీ కనుక తాగకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయేటండి. అది చూడొచ్చు. నేను సాధారణ చెప్పులు వేసుకొని సాధారణంగా నడుస్తున్నా, అయినా చలి మాత్రం ఉంది. మేబీ 6 degrees అంత ఉండొచ్చేమో, అంతే. మనకైతే ముందట ఎత్తెత్తు కొండలు కనబడుతున్నాయి. అన్నీ ఎవరెస్ట్లు కాదు, ఇక్కడ చాలా కొండల మీద మంచు పడుతుంటుంది. సో అన్నీ ఎవరెస్ట్లు అనుకోకూడదు. దిస్ ఇస్ పాక్డింగ్ వే. మనం ఇంకో 45 minutes పాక్డింగ్ రీచ్ అవుతామని బాబు అన్నాడు, మనకు కూడా తెలియదు. ఇవాళ రీచ్ అయితే
పాక్డింగ్ దాటి మనం ఇలా మంజు దాకా వెళ్తాం. ఒకవేళ అక్కడ కనుక స్టే ఉంటుందని అంటే మంజు దాకా వెళ్తాం. ఒకవేళ ఆడికి కూడా తొందర రీచ్ అయినాం అనుకో, నాంచే దగ్గర ఉందని అన్నాను అనుకో, నాంచే కూడా వెళ్ళిపోతాం. అదనమాట ఈరోజు ప్రజెంట్ అప్డేట్, వెదర్ అప్డేట్. దిస్ ఈస్ కర్ణాక సైనింగ్ అప్. చెట్లు ఉన్నాయి బంతిపూలు, చాలా ప్లేస్లలో చూసిన బంతిపూలు. ఇక్కడ కూడా బతుకమ్మ ఆడతారు. ఊరికే అన్న, నాకు రాగా డౌట్ వచ్చింది, ఒకవేళ ఇక్కడ బతుకమ్మ ఆడితే ఎట్లుంటుంది అని. సరదా ఇక్కడ బంతి చెట్లు ఉన్నాయి అన్నమాట. వాట్ ఎ సీనరీ, వాట్ ఎ సీన్. అక్కడ చూడవచ్చు ఎంత బాగుంది అసలు. చెట్టు అడ్డం వచ్చింది కదా, ఇప్పుడు చూపిస్తా. అరే ఆపోజిట్ ఏంటుంది విలేజ్, కింద పొలాలు. అసలు ఇక్కడ ప్రతి కొండకు విలేజ్ ఉంది, కొన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ కొండకు లేవు అన్నట్లు, లెక్కలేనని కొండలు ఉన్నాయి, లెక్కలేనని ఇండ్లు ఉన్నాయి, టాప్ నుంచి డౌన్ దాకా. పూర్తి రవాణా వ్యవస్థను ఇంకా మెరుగుపడాలి. ఇవి మెరుగుపడిస్తే తొందరగా రవ్ అవుతాయేమో హిమాలయన్ రేంజెస్. సో అది ఆపోజిట్లో ఒక ట్రెక్కర్ వస్తుంది ఇప్పుడని, అలా ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని వస్తారు వీళ్ళంతా. మనం ఇప్పుడు వెళ్తున్నాం. మనం చాలా కిందికి వెళ్తున్నాం, అంటే హైట్ నుంచి డౌన్ వెళ్తున్నాం. పకడింగ్ మరి లో హైట్లో ఉంటుందో మళ్ళీ ఏమన్నా హైట్ ఎక్కాలి మనకి. అమ్మా చాలా డౌన్ వెళ్ళిపోతున్నాం, రాను కిందికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సౌండ్ వస్తుంది చూసినా కదా, ఆ జలపాతం మనం దాటాలంటే దానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఏది మన ఊగే బ్రిడ్జ్, స్వింగ్ బ్రిడ్జ్, దాన్ని ఏమంటారు, సస్పెన్షన్ బ్రిడ్జ్, అట్లా అన్నట్టు. సస్పెన్షన్ బ్రిడ్జ్ దాటాలి కదా, అది లో హైట్లో ఉంది. నా పాయింట్ జారిపోతుంది. ఒక్క నిమిషం. మనం అన్నాం కదా మొదటి సస్పెన్షన్ బ్రిడ్జ్ వచ్చేసింది ఇంతలోనే. అబ్బా ఇప్పుడు మనం ఇది పాస్ అవుతున్నాం అన్నమాట. ఇంకా చాలా ఉండవు ఇలాంటి సస్పెన్షన్ బ్రిడ్జ్ మనం దాటాల్సినవి. వాట్ ఏ సస్పెన్సివ్, నిజంగానే సస్పెన్స్ ఊగుతుందిరా బాబు ఇది. మనం నడుచుడు అట్లా నడుస్తున్నామో లేకపోతే ఇది అట్లా కూర్చుందో నాకు అర్థమవుతలే. ఆపోజిట్ వాడు అయితే పరిశాన్ అవుతుంది. అరే ఇది కొండ చర్యలు విరిగి పడే ప్రాంతం అన్నట్టు, అందుకోసమే మేబీ సస్పెన్షన్ బ్రిడ్జ్ పెట్టిరేమో, లేకపోతే అట్లకి ఇలా పంపించేటోళ్ళేమో. ఇలా ఏమన్నా దారి లేదా, అయినా ఇదే ఉండే కొండ చర్యలు విరిగి పడలేదు, చూసుకోవచ్చు హ్యాపీగా. సస్పెన్షన్ బ్రిడ్జ్ సూపర్ ఊగుతున్నాం. దిస్ ఇస్ అక్కడ పక్కపండి నది సౌండ్ వస్తుంది, అలాగే కొండలు గుట్టలు చూడొచ్చు. అది చూస్తూనే ఉండండి మీరు. మనం వెళ్తూనే ఉన్నాం ఇలా. త్వరలో పొగిడింగ్ చేరుకుంటాం, అతి త్వరలో. స్కై చేసారా ఎంత బ్యూటీగా వస్తుందో, ఫిల్టర్ అని చేయలేదు అనుకుంటా. అలా సడన్గా వెదర్ మొత్తం మారిపోయింది, మొత్తం చల్లగా అయిపోయింది. మీరు చూసారు కదా మంచు మేఘాలు ఎట్లున్నాయి ఆడ. మొత్తం ఏమైపోయిందంటే మంచి అలవుకుంది ఇక్కడ. ఫుల్ కొంచెం 3:30 అయింది, 2 దాకా బాగానే ఉండే. ఆల్ ఆఫ్ సడన్గా మొత్తం పడిపోయింది. చూడు స్నో, పాల సముద్రాలు ఎలా బయటికి వెళ్తాయో. చలి స్టార్ట్ అయింది అన్నమాట. ఇడైతే పాల సముద్రం ఘోరంగా ఉంది. చూడు ఎంత పాల సముద్రం. మనం ఇంకెళ్ళాలి, డెస్టినేషన్ రీచ్ చేయాలి. ఓకే బయలుదేరుతున్నాం. చూడొచ్చు పాల సముద్రం ఎలా ఉందో. కూడా ఇక్కడ మంచి ఎలా కొద్దిసేపట్లో అయితే గుట్టల్ని ఎలా కమ్మేస్తుందో. పాల సముద్రంలోనూ విష్ణువు,
మంచుకొండలేనేమో శివుడు. ఇద్దరు ఈయనే ఉంటాయి ఎట్లా చెప్పు. అందుకే నేను ఈ దాకా రావాల్సి వచ్చింది అనమాట. లేకపోతే అన్నీ ఉండేటండి. వాళ్ళిద్దరు ఈయనే ఉన్నారని అడ్రస్ దొరికింది. సో అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు. ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇద్దరు. ఏముంది, ఆయనేమో పాల సముద్రంలో పండుకొని ఈయనేమో మంచుకొండలలో కూర్చొని తపాసు చేసుకుంటా. ఏమయ్యా శివయ్య అంటే చెప్పు విష్ణు అని. సో అడుగుతురుగా ఎందుకు వచ్చినావు తిన్నారక్క వచ్చినావు అని. వాళ్ళిద్దరిని కలవడానికి వచ్చిన. వాళ్ళిద్దరు కలవగానే రిటర్న్ అవుతా. ఓకే, థ్యాంక్ యూ గైస్.